త్వరలో జరిగే 5 అసెంబ్లీల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ బీజేపీకి చాలా కీలకం కానుంది. మమతా బెనర్జీ కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్పై కమలం జెండా ఎగరేయడానికి బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2016లో కేవలం 3 సీట్లు సాధించిన బీజేపీ 2021 వచ్చేసరికి హోరాహోరీగా తృణమూల్ కాంగ్రెస్తో పోరాడింది. ఏకంగా 77 సీట్లు సాధించింది. ఆ ఊపుతోనే ఈసారి అధికారాన్ని సాధించుకోవాలనేటువంటి ప్రయత్నంతో ఉంది. విజయం సాధించడం కోసం అన్ని రకాలటువంటి వ్యూహాలను రచిస్తున్నారు అగ్రనేతలు. ఓటర్ల జాబితాను సవరించడం, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు గవర్నర్తో రాజీనామా చేయించి తమిళనాడు గవర్నర్ రవిని పశ్చిమ బెంగాల్కు బదిలీ చేయడం వంటి పరిణామాలు కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ సీఎస్ను, ప్రిన్సిపల్ సెక్రటరీని ఎన్నికల కమిషన్ బదిలీ కూడా చేసింది. అక్రమ కాల్ సెంటర్ ఆపరేషన్లపై దర్యాప్తుల పేరుతో బెంగాల్లోని సిలిగురి, హౌరా, బిధాన్నగర్, దుర్గాపూర్లతో పాటు పలుచోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. 30% పైగా ముస్లిం ఓట్లున్న బెంగాల్లో ఇవే చాలా కీలకం కానున్నాయి. అయితే హిందూ ఓట్లు సంఘటితమైతేనే బీజేపీ విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ఈసారి మరింత పుంజుకున్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధిస్తుందని ఈ మధ్య నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్లో వెల్లడైంది. ఈ ఎన్నికల్లో తృణమూల్ 155 నుంచి 170 సీట్లు, బీజేపీ 100 నుంచి 115 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని ఇందులో తేలింది. అయితే బెంగాల్లో కోస్తా జిల్లాలోని అయినటువంటి పర్బా మేదినీపూర్లో బీజేపీకి 2021 ఎన్నికల్లో 16 స్థానాలకు గాను 7 స్థానాలు గెలుచుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఆధిక్యం సాధించింది. మత్స్యకారులను, రైతులను తన వైపున తిప్పుకుంటూ తీర ప్రాంతాల్లో ఓటు బ్యాంకును స్థిరపరచుకోవడమే దీనికి కారణం. అటు జంగల్మాల్ గిరిజన ప్రాంతంలో కూడా బీజేపీ పట్టు సాధించింది. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 5% అంతకంటే తక్కువ మార్జిన్తో గెలిచిన 46 స్థానాలపైనే బీజేపీ ఇప్పుడు గురిపెట్టింది. ఇందుకోసమే వ్యూహాన్ని రచిస్తోంది.